పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయహో బీసీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయహో బీసీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలందరూ ఒకటై వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అధినాయకుడు కుప్పం ముద్దుబిడ్డ ఈ రాష్ట్రానికి 2024లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీసీ సదస్సుల ఏర్పాటుకు మనం ఏర్పాట్లు చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి సభ మనం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి కోఆర్డినేట్ చేసినటువంటి బీసీసీఎల్ అధ్యక్షుడు మురళి గారికి, అలాగే టౌన్ అధ్యక్షుడు సతీష్ గారికి, ఇతర నాయకులు, టౌన్ పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇతర నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే బీసీలకు మేము చాలా అవకాశాలు ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం అని చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాం, మంత్రులు ఇచ్చామని చెప్తున్నాం. నేను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఈ వేదిక మీదకి పిలుస్తా. ఇదే మీటింగ్ లో మనం మాట్లాడదాం. మీ ఉప ముఖ్యమంత్రుల పేర్లు వరుసగా చెప్పండి. ఎవరైనా మీరు బీసీలకు మంత్రులు ఇచ్చామని చెప్తున్నారు, ఆ మంత్రుల పేర్లు వరుసగా చెప్పండి. ఆ మంత్రుల ఫోటోలు పెడతాను నేను, పేర్లు లేకుండా. ఏ మంత్రి ఎవరో గుర్తుపట్టండి. మేము ఏం చేయమంటే చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఈ వేదిక మీద నుంచి సవాలు విసురుతా ఉన్నాం. కనీసం ముఖ్యమంత్రి గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేసే పేపర్ యాడ్లలో కూడా బీసీ మంత్రుల ఫోటోలు ఉన్నాయా అని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నా. ఎక్కడో ఒక మూలన 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక పేపర్ లో యాడ్ ఇస్తే దాంట్లో బీసీ మంత్రిని పేరు ఎక్కడ ఒక మూలన వేసి నువ్వు బీసీలను అవమానించి ఈ రోజు బీసీల సాధికారత గురించి మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని చెప్పనేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 16 మంది బీసీలు ఉన్నారు. యూనివర్సిటీలకి 16 మంది బీసీలు ఉంటే ఒక్క బీసీకి అవకాశం కల్పించారు. మిగతా వాళ్ళందరూ ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం 9 మంది బీసీలకు అవకాశం కల్పించాం. ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పేసి సమాజానికి చాటి చెప్పిన ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే సగరంలో తెలియజేస్తా ఉన్నా. అలాగే రాష్ట్రాన్ని ఎవరెవరికి పంచారో మనం చూస్తా ఉన్నాం. అందరికి కూడా ఒక పక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఒక పక్క విజయసాయి రెడ్డి గారు, ఒక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాష్ట్రాన్ని మొత్తాన్ని మొక్కలుగా చేసుకుని పంచుకొని దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. మీరు బీసీలకి న్యాయం చేస్తారు, దళితులకి, బడుగు బలహీన వర్గాలకి. మేము అధినాయకుడు కుప్పం ముద్దుబిడ్డ ఈ రాష్ట్రానికి 2024లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బీసీ సదస్సుల ఏర్పాటుకు మనం ఏర్పాట్లు చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి సభ మనం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి కోఆర్డినేట్ చేసినటువంటి బీసీసీఎల్ అధ్యక్షుడు మురళి గారికి, అలాగే టౌన్ అధ్యక్షుడు సతీష్ గారికి, ఇతర నాయకులు, టౌన్ పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇతర నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే అవసరమైన సేవలన్నీ అందించేవారు. పూర్వకాలంలో గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పనులు చేసేవాళ్ళు బీసీలుగా మనం గుర్తింపు పొందినారు. అందులో ముఖ్యంగా మీరు ఒక మనిషి చాలా చక్కగా అందంగా ఉండాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా తీర్చిదిద్దే వాళ్ళు ఎవరు? నాయి బ్రాహ్మణులు. ఒక శుభకార్యమో అశుభకార్యమో జరిగితే దానికి వాయిద్యం వాయించాలి, మంగళ వాయిద్యాలు కావాలంటే నాయి బ్రాహ్మణులు కావాలి.
మన బట్టలు ఉతికి శుభ్రం చేసి ఇస్త్రీ చేయాలంటే రజకులు కావాలి. మనకు ఒక ఇనుములో మనకు కావలసిన వస్తువు తయారు చేయాలంటే ఒక ఆచారి కావాలి. లేదు బంగారులో మంచి మంచి నగలు తయారు చేయాలంటే బంగారు ఆచారి, స్వర్ణకారులు కావాలి. మన గొర్రెలు మేపాలంటే మనకు కురుబ కమ్యూనిటీ కావాలి. వేటాడేదానికి వాల్మీకులు కావాలి. కాబట్టి మనకు నూనె కావాలంటే గాండ్ల పులుసులు ఆ రోజు నూనె ఆడేవాళ్ళు. సో గ్రామాల్లో ఒక బట్టలు కావాలంటే పద్మశాలి బట్టలు తయారు చేసేవాళ్ళు. వీళ్ళు సమాజంలో అత్యంత కీలకమైన వాళ్ళు. అటువంటి వాళ్ళే ఈరోజు కుప్పం నియోజకవర్గంలో 70% జనాభా బీసీలు ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇక్కడ బీసీలో 130-140 కులాలు ఉన్నాయి. మన ఊరిలో కూడా ఎన్నో క్యాస్ట్లు ఉంటారు బీసీలో. అదే మరి వన్యకుల క్షత్రియులు కానీ ఇతర బీసీలు వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఎక్కువగా దాంట్లో ముందుంటారు. కాబట్టి ఇక్కడ బీసీలుగా ఉన్న వారందరూ కూడా ఈ రోజు మీరు వచ్చారు. అవునా? ఒకసారి బీసీలంతా చేతులు పైకెత్తారా? పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.